హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈ రోజు నేను ఈ వీడియోలో మీకు నా యొక్క మార్నింగ్ రొటీన్ అనేది షేర్ చేయబోతున్నానండి. అంతకంటే ముందు మనకి ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్కి ఉపయోగపడే విధంగా మీరు ఏదైనా సరే అమెజాన్లో మంచిగా క్లోత్స్, అంటే సమ్మర్ అంటే మనం ఇప్పటివరకు వింటర్లో రెయినీ సీజన్లో యూజ్ చేసే బట్టలు వేసుకోవడానికి కంఫర్ట్ ఉండదు కదా. సో మీరు సమ్మర్ ఫ్యాషన్గా ఏమైనా క్లోత్స్ తీసుకోవాలంటే ప్రజెంట్ మనకి అమెజాన్లో ఒక సమ్మర్ సేల్ అనేది లైవ్ అయి ఉంది 4th నుంచి. సో మీరు హ్యాపీగా షాపింగ్ చేయాలనుకుంటే 50 to 80%, 1000+ బ్రాండ్స్ మీద మనకి 2 lakhs+ స్టైల్స్ మీద మంచి మంచి డీల్స్ అనేవి ఉన్నాయండి. సో ఇంత మంచి ఆఫర్ కాబట్టి మీరు ఏమైనా సరే అమెజాన్లో షాపింగ్ చేయాలనుకుంటే హ్యాపీ ఇప్పుడే షాపింగ్ చేయండి. ఆల్రెడీ సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ ఈ సమ్మర్కి నా దగ్గర ఉన్నటువంటి కొంత కాటన్ కలెక్షన్ అనేది మీతో షేర్ చేస్తాను. మీకు ఇప్పుడు ఏమైనా సరే మీరు కొత్తగా మీరు వార్డ్రోబ్ని అప్డేట్ చేసుకోవాలనుకున్నా, సమ్మర్కి సంబంధించి ఏదైనా షాపింగ్ చేయాలన్నా నేను చూపించే వాటిలో మీకు ఏదైనా నచ్చితే షాపింగ్ చేసుకోండి. తర్వాత మన రొటీన్ అయితే కంటిన్యూ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది కాటన్ అని కాదు, కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఈ క్లాత్. అండ్ స్టైల్గా డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇది వేసుకున్నప్పుడు కూడా చాలామంది డ్రెస్ లింక్ అడుగుతూ ఉంటారు. బయట వర్షం పడేలా ఉంది, పెద్ద ఉరుముల సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్ అని అనుకోకండి. హ్యాండ్స్ కూడా కొంచెం స్టైలిష్గా డిఫరెంట్గా వస్తాయి అన్నమాట. సో కాలేజ్ గోయింగ్ వాళ్ళకైనా మామూలుగా ఇంట్లో వేసుకోవాలన్నా కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్ ట్రై చేయాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. మంచి పింక్ కలర్ చాలా బాగుంటుంది. ఈ పింక్ ఏంటంటే ఎవరికైనా కూడా మంచి లుక్ అయితే వస్తుంది. సో ఇది మనకి కొంచెం అంబ్రెల్లా స్టైల్లో వస్తుంది అనమాట. స్ట్రైట్ కుర్తీ కాదు, అంబ్రెల్లా స్టైల్ కుర్తీ వస్తుంది. ఇదొకటి. వీటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. మీకు కావాలంటే ఆ లింక్స్ ద్వారా షాపింగ్ అయితే చేసుకోవచ్చండి. దీని తర్వాత నాకు బాగా ఎవ్రీడే ఈ సమ్మర్కి వేసుకోవడానికి చాలా కన్వీనియంట్ అనిపించింది వచ్చేసి ఇదొకటి. సో ఇది కూడా ఇట్లా గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వస్తుంది. కలర్ అయితే చాలా బ్రైట్గా బాగుంటుంది. వేసుకుంటే కూడా మనకి లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. రెండు కూడా డార్క్ కలర్ కాంబినేషనే కదా, అందుకని వీళ్ళు ఇచ్చినటువంటి మధ్య మధ్యలో వైట్ స్ట్రిప్స్ లాంటి కాంట్రాస్ట్ కలర్ అనేది మంచిగా హైలైటింగ్గా ఉంటుంది. సో ఇది కూడా అంబ్రెల్లా కటింగే అనమాట. మనకి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది డిజైన్, బ్యాక్ అంతా కూడా ప్లెయిన్గా ఉంటుంది. వీటి యొక్క పిక్స్ ఉంటే నేను మీకు పక్కన యాడ్ చేస్తాను. సో ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నా వీడియోలో మీరు చాలా సార్లు నుంచి చూస్తుంది వచ్చేసి ఇది కూడా ఎన్ని వాషెస్ చేసినా కూడా కలర్ ఎక్కువ ఫేడ్ అవ్వకుండా ఎప్పుడు చూసినా ఇలాగే అనిపిస్తుంది అనమాట. ఇది కూడా మనకి అంబ్రెల్లా స్టైల్ కటింగ్ది అనమాట. స్ట్రైట్ కాదు, బటన్ సిస్టమ్ ఉండి మనకి ఫ్రంట్ కొంచెం స్లిట్ వస్తుంది. సో ఈ సమ్మర్కి ఇవి హాయిగా ఉంటాయి అనమాట మీకు. అందుకనే నేను ఈ సమ్మర్కి సంబంధించి కుదిరేటటువంటి కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. సో మొత్తం ఆల్ ఓవర్ ద డ్రెస్ సేమ్ ఉంటుంది. బాటమ్ కూడా మనకి సేమ్, ఎటువంటి ఎక్స్ట్రా బార్డర్ అయితే ఉండదు. సో ఇది థర్డ్ వన్. ఫోర్త్ వచ్చేసి ఇదొక స్ట్రైట్ కుర్తీ, అంటే మనకి స్ట్రైట్ కట్ కుర్తీ అంటారు కదా, 3/4 హ్యాండ్స్ తోటి. ఇది కూడా చాలా హాయిగా మంచి క్వాలిటీ చాలా బాగుంటుంది. మీరు వాషింగ్ మిషన్లో వాష్ చేసినా కూడా పెద్దగా పాడవదు. కొంచెం బాటమ్ అయితే డిఫరెంట్గా ఇచ్చాడు. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ రన్నింగే ఉంటుంది. సో సింపుల్గా ఉంటుంది, కానీ వేసుకుంటే మంచిగా ఆఫీస్ వేర్గా కూడా చాలా బాగుంటుంది ఇది. సో ఇది మన 4th. అండ్ 5th వన్ వచ్చేసి ఇది కూడా చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఏదో ఫేడ్ కలర్ లాగా ఉంది, అంత బాగుంటుందా అని అనిపించింది. కానీ తర్వాత ఏంటంటే మనం ఎన్నిసార్లు వాష్ చేసినా దాని క్వాలిటీ ఏమాత్రం మారకుండా సేమ్ అదే విధంగా ఉందన్నమాట. నాకు కూడా ఇది బాగా నచ్చింది. సో అందుకనే మీకు ఈ సమ్మర్కి హెల్ప్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది. మనకి చూడడానికి డల్ కలర్లో ఉంటుంది, కానీ ఎన్నిసార్లు వాష్ చేసినా ఇది ఇలాగే ఉంటుంది, ఏమాత్రం మారదు. సో ఇది బాటమ్ వచ్చేసి మనకి కింద మాత్రం కొంచెం డిజైన్గా ఇట్లా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా అంతా కూడా సేమే ఉంటుంది. సో ఇవ్వండి ఈ 5 కుర్తీస్. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ ఇప్పుడైతే మన రొటీన్ చూసేసేద్దాం పదండి. All I want
మార్నింగ్ రొటీన్ అయితే ఇప్పుడు మీరు చూసినంత వరకు ఎలా ఉంటుందో ఇది ఆల్మోస్ట్ ప్రతిరోజు సేమ్ ఉంటుంది. ఉదయం లేచిన తర్వాత ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చాక, ఇప్పుడు సమ్మరే కాబట్టి మనకి హాలిడేసే కదా, చక్కగా ఫ్రెష్ అయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇవి చేసేటప్పుడు ఏంటంటే మెయిన్గా మనకి ఇడ్లీ దోశ ఏదైనా ఉంటే ఖచ్చితంగా చట్నీ కంపల్సరీ ఉంటుంది. పల్లి చట్నీ చేద్దామని చెప్పేసి ఈ బాండి పెట్టుకున్నానండి. చిన్నది ఉంటే బాగుంటుంది, మరి అన్ని స్టీల్ బాండీలు పెద్దగా ఉంటాయి కదా అని చెప్పి ఈ చిన్న బాండి నేను అమెజాన్లో తెచ్చుకున్నాను. నాకు ఫస్ట్లో బొమ్మలో చూసినప్పుడు ఏమి సరిగ్గా అర్థం కాలేదు, కానీ కరెక్ట్గా నాకు సరిపడంత సైజే ఉందన్నమాట. ఏవైనా పల్లీలు వేయించుకోవడానికి, లేదంటే మనము కొంచెం ఫ్రై చేసుకునే ఏమైనా కూడా ఈ బాండీ బాగుంటుంది. లింక్ కావాలంటే మీకు నేను డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. మీరు తీసుకోవాలంటే తీసుకోండి. మంచిగా అంటే బరువుగా బాగుంటుంది. ఇంకా ఇందులోనే పెద్ద సైజు కూడా తీసుకుందామని అనుకున్నాను, బట్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది ఇప్పటికున్న వాటిని అని చెప్పి పక్కకు పెట్టేశాను. ఇంకా ఇంకొక పక్కన వచ్చేసి బ్రౌన్ రైస్ తోటి దోశ పిండి తయారు చేసుకున్నానండి. తయారు చేసి అది కూడా మేయర్ బ్రాండ్దే. ఆ ప్యాన్ కూడా దాన్ని రెగ్యులర్గా వాడుకుంటూ జాగ్రత్తగా సీజనింగ్ చేసుకుంటేనే మనకి దోశలు అనేవి ఇప్పుడు మీరు చూస్తున్నట్టు చక్కగా వస్తాయి, లేదంటే అసలు సరిగ్గా రావు. మొత్తం అతుక్కొని పిండి అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంకా ఇది ఐరన్ది ఏంటంటే మనం వంట చేసేటప్పుడు రోజువారీ వంటలో కొద్దిగా మనం ఉపయోగించుకుంటూ ఉంటే మనకి ఐరన్ అనేది కూడా మన శరీరానికి కావాల్సింది కొద్ది మోతాదులో వస్తూ ఉంటుంది. సో అందుకని కొంచెం కష్టం అనిపించినా దీన్నే మేనేజ్ చేస్తూ వాడుతూ ఉన్నాను. ఇంకా చాలా హడావిడి ఉంది, అంత సమయం లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఆ నాన్ స్టిక్ ప్యాన్ స్క్వేర్ది పెద్దది ఉంది చూడండి, అది తీస్తాను. అది లేకుండా అయితే జరగదు, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి చాలా హడావిడి ఉంటాం కదా. సో అలాంటప్పుడు అదైతే మనకి టెన్షన్ ఫ్రీగా మన పిండి కొంచెం అటు ఇటు తేడాగా, అంటే ఒక్కొక్కసారి బియ్యం తక్కువ పప్పు తక్కువ అయినప్పుడు కొంచెం ఏది ఎక్కువైనా కూడా మనకి పిండి దోశ అయినా ఇడ్లీ అయినా సరిగ్గా రావు కదా. సో అలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నార్మల్గా అయితే దీన్ని జాగ్రత్తగా సీజనింగ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు రెగ్యులర్గా వాడుతున్నాను కదా, చక్కగా ఇట్లాగా. అండ్ దోశలు మామూలు నాన్ స్టిక్ దాని మీద కంటే కూడా క్రిస్పీగా కలుతాయి, ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేశాకే రుద్దుతాం కాబట్టి. నాన్ స్టిక్ దాంట్లో ఆయిల్ అప్లై చేసామనుకోండి మొత్తం ఉండకట్టేసినట్టుగా ఒక చోటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఉండే బెనిఫిట్ ఏంటంటే మంచి క్రిస్పీగా వస్తాయి, మంచి కలర్ఫుల్గా వస్తాయి, అండ్ హెల్దీ కూడా. సో ఇంకా అలాగా దోశలు అయితే వేసేసి పక్కన పెట్టిన తర్వాత ఈ లోపల నేను ఫ్రై చేసినటువంటి పల్లీలు చల్లారిపోయినాయి. దీంట్లోకి కొద్దిగా టేస్ట్ కోసం ఒక రెమ్మ చింతపండు, 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా మనం ఆయిల్లో ఫ్రై చేయొచ్చు, కానీ నేనేంటంటే పచ్చి దాంట్లో ఉండే గుణం మనకు మంచిగా డైరెక్ట్గా ఉంటుందని చెప్పేసి డైరెక్ట్గా అట్లాగే వేస్తాను. సరిపడా ఉప్పు వేసేసి గ్రైండ్ చేసేస్తాను. చేసిన తర్వాత తాలింపు పెట్టి కొంచెం మంచిగా మనం ఇలాగ వదిలేస్తే ఆ బాండి వేడికి మనకి కరివేపాకు ఏదైతే ఉందో అది క్రిస్పీగా అయిపోతుంది కాసేపటికి. వెంటనే వేయకుండా తాలింపు మీరు కొంచెం కాసేపు ఆగాక చూడండి, మనకి కరివేపాకు అంతా క్రిస్పీగా అయిపోతుంది. అప్పుడు చిన్న చిన్నగా చేసేసుకుంటే ఇంట్లో పిల్లలైనా మనమైనా ఊరికే కరివేపాకుని తీసేయకుండా చట్నీలో కలిసిపోతుంది, చక్కగా తినేసేయచ్చు. సో ఎప్పుడు కూడా ఈ చిన్న చిట్కా పాటిస్తాను నేనైతే, నాకు ఇది మంచిగా అనిపిస్తుంది. అన్నంలో అయితే మనకి కుదరదు, కానీ చట్నీకి అయితే ఇలాగ చేసుకోవచ్చు మనం. ఇంకా అయిపోయిన తర్వాత చట్నీ గ్రైండ్ చేసేసాను. ఇక ఇందులో మిక్స్ చేసేసి మనం ఈ ఐరన్ దాంట్లో చేసిన తర్వాత వెంటనే మళ్ళీ ఇంకొక స్టీల్ గిన్నెలోకి తీసేసుకోవాలండి. ఇందులోనే ఉంచేస్తే మనకి పదార్థం అనేది వండింది నల్లగా అయిపోతుంది కాసేపటికి, కొన్ని గంటలకి రియాక్షన్ అయ్యి. కాబట్టి ఎప్పుడైనా కూడా చక్కగా ఇట్లా కుక్ చేసుకోండి, తర్వాత మనం వేరొక సర్వింగ్ గిన్నెలోకి తీసేసుకుంటే సరిపోతుంది. అంతే అండి ఇవాల్టి నా యొక్క సింపుల్ మార్నింగ్ టిఫిన్ రొటీన్, బ్రేక్ఫాస్ట్ రొటీన్. చూడండి చక్కగా క్రిస్పీ దోశలతోటి యమ్మీ చట్నీ చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసేసాము. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి, లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. హోప్ ఇవాళ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.